హలో అండి, నా పేరు డాక్టర్ పివి సత్యనారాయణమూర్తి. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ ఎట్ సిటిజన్ హాస్పిటల్స్ నల్లగండ్ల. మనం ఇప్పుడు మన వయసు రీత్యా వచ్చే వెన్నుపూస సమస్యల గురించి మాట్లాడుకుందాం. ఇన్ ద సెన్స్ అంటే నన్ను అడిగితే నేను 4 ఏజెస్ కింద డివైడ్ చేస్తాను. అరౌండ్ యంగ్ ఏజ్ అంటే చిన్నపిల్లలు అప్ టు 20 to 45 మధ్యలో ఒకటి, 45 to 65 అండ్ 65 అండ్ అబోవ్. సో వీళ్ళన్నిటికీ కామన్గా కొన్ని ఉంటాయండి. అంటే ఏజ్ రీత్యా లేకుండా ఉండే ఏంటంటే వెన్నుపూసలో ఇంజురీస్, స్పైనల్ ఇంజురీస్. లైక్ ఈ స్పైనల్ ఇంజురీస్ అనేవి ఎవరికైనా ఏజ్ అని రావచ్చు. బిట్వీన్ ఈవెన్ 2-3 ఏళ్ళ పిల్లలకు కూడా వెన్నుపూస ఫ్రాక్చర్స్ కానీ చూస్తూ ఉంటాం మనం. దట్ 80 years దాకా అవ్వచ్చు అది. రెండోది ఇన్ఫెక్షన్స్ కూడా టైం బౌండ్ ఆర్ ఏజ్ లిమిట్ ఏమి ఉండదు. పీపుల్ క్యాన్ హ్యావ్ ఇన్ఫెక్షన్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 1. And we have seen even the youngest patient I operated was 3.5 years, and the eldest was somewhere around 83-84 years also. So ఇన్ఫెక్షన్స్ అంటే వెన్నుపూసకు వచ్చే ఈ ఎముకల మధ్యలో డిస్క్కి వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా వయసుతో సంబంధం, ఏ వయసులో అయినా రావచ్చు. ఈ రెండు కామన్. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, ట్రామా అండ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ కామన్ టు ఎన్వన్. ఈవెన్ ట్యూమర్స్. బట్ ట్యూమర్స్ అని ఏంటంటే మన ట్యూమర్స్ అంటే క్యాన్సర్లు. ఈ వయసు ఒక్కొక్క వయసుకు ఒక్కొక్కలా ఉంటుంది. అది దట్ వీ కెన్ డిఫరెన్షియేట్. బట్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఇంజురీస్ అయితే దట్ కెన్ బి కామన్ టు ఎనీ ఏజ్. ఈ విధంగా తీసుకుంటే మనం ఇప్పుడు చిన్నపిల్లల సమస్యలు అంటే మనకు కామన్గా వచ్చేది ఏంటంటే గూని. చిన్నపిల్లలు ఎక్కువ కామన్గా కనిపించేది అంటే గూని అనే సమస్య ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. గూని అంటే ఏంటంటే పార్వస గూని అంటే స్కోలియోసిస్ అంటాం దాన్ని. స్కోలియోసిస్ అంటే ఏంటంటే వెన్నుపూస స్ట్రైట్గా ఉండకుండా, అంటే ముందు నుంచి చూస్తుంటే వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. సైడ్ నుంచి చూస్తే ఏంటంటే దానికి ఉన్న డిఫరెంట్ కర్వేచర్స్ ఉంటాయి అన్నట్టు. అంటే మెడ ఒక విధంగా, వీపు ఒక విధంగా, నడుము ఒక విధంగా బెండ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ మనం స్ట్రైట్గా నుంచోబెట్టడానికి. అంతేగాని మనం సైడ్ నుంచి చూసినప్పుడు వెన్నుపూస ఇట్లా స్ట్రైట్గా ఉండదు. దాని కర్వేచర్స్ దానికి ఉంటాయి. కానీ ముందు నుంచి మాత్రం వెన్నుపూస స్ట్రైట్గా ఉంటుంది. ఈ పార్వస గునిలో ఏంటంటే వెన్నుపూస ఒక సి షేప్ కానీ ఎస్ షేప్లో కానీ కర్వ్ అయి ఉంటుంది. జస్ట్ స్పైన్ ఒకటి సి షేప్ ఎస్ షేప్లో రావాలంటే లోపల వెన్నుపూస మామూలుగా ఇట్లా ఉండాల్సిన వెన్నుపూస లోపల వైపు తిరుగుతూ ఉంటుంది. దాన్ని వర్టిబ్రల్ రొటేషన్ అంటాం. ఇది 2 విధాలుగా వస్తుందండి పిల్లల్లో కూడా. ఒకటి పుట్టుకతో వచ్చే సమస్యని కంజెనిటల్ స్కోలియోసిస్ అంటాం. కంజెనిటల్ స్కోలియోసిస్ ఏంటంటే వెన్నుపూస ఎదుగుదల కరెక్ట్గా ఉండదు అన్నట్టు. అంటే వెన్నుపూస తయారైనప్పుడు అది సరిగ్గా ఫామ్ కాకపోతే ఏమవుతుందంటే అది వంగరగా అయిపోవచ్చు. ఇన్ ద సెన్స్, సపోజ్ ఒక గోడలో ఒక ఇటుక తీసేస్తే ఎట్లా బెండ్ అవుతుందో అది కూడా వెన్నుపూసలో కూడా ఒక ఇటుక కొంచెం వంగినట్టుంటే అది కూడా బెండ్ అయినట్టు ఉంటుంది అన్నట్టు. ఇది కంజెనిటల్ స్కోలియోసిస్ బై బర్త్ వచ్చేస్తే. వీళ్ళు ప్రజెంటేషన్ మేబీ అడల్ట్ అంటే లేట్ ప్రజెంటేషన్స్ కూడా ఉండొచ్చు. అంటే వాళ్ళకి బై బర్త్లో వచ్చినా కానీ వాళ్ళు 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో మన దగ్గర ప్రజెంట్ అవ్వచ్చు. కొంతమంది ఈవెన్ అట్ ద ఎర్లియస్ట్ 2-3 ఏళ్ళకు కూడా ప్రజెంట్ అయిపోతారు, ఎందుకంటే వెనకాల గూని కనిపించి. ద సెకండ్ వన్ ఏంటంటే అడాలసెంట్ ఇడియోపతిక్ స్కోలియోసిస్ అంటాం. ఇది ఏంటంటే పుట్టుకతోటి రాదు, మన ఎదుగుదలతో వస్తుందంట. మనం దాన్ని ఏమంటారంటే గ్రోత్ స్పట్ ఉంటుంది. గ్రోత్ స్పట్లో స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఇది. అదే అడాలసెన్స్ అంటే అమ్మాయిలకు మెనార్కి అటెండ్ అయినప్పుడు, లేదా అబ్బాయిలకు కూడా జస్ట్ వాళ్ళు అడాలసెన్స్లోకి వచ్చినప్పుడు కానీ ఇది స్టార్ట్ అవుతుంది. ఇదేంటంటే వెన్నుపూస ఎముకలో మార్పులు ఉండవు. కాకపోతే వెన్నుపూస ఏంటంటే ఒక విధంగా లోపల బోన్ రొటేట్ అయిపోతుంది అన్నట్టు. ఎందుకు అంటే ఈ ఎదుగుదలలో సడన్గా ఒకవైపు వెన్నుపూస కాదు, కండరాలు ఒకవైపు స్ట్రాంగ్గా ఎదిగి ఇంకోవైపు కొంచెం ఎదగలేకపోతే దానివల్ల వెన్నుపూసలో వంపు వస్తూ ఉంటుంది. ఇది మోస్ట్లీ దాన్ని ఏమంటారు, ఈ అబ్జర్వేషన్ ఎప్పుడు చూస్తామంటే 10-12 ఏళ్ళ వయసులో మనకి ఒక షోల్డర్ పైకి ఉండి ఒక షోల్డర్ కిందకు ఉండడం కానీ, వెనకాల వీపు తేడా కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇది కామన్గా ఉంటుంది. ఈ అడాలసెంట్ ఇడియోపతిక్ స్కోలియోసిస్ మోస్ట్ కామన్, కొంచెం కంజెనిటల్ స్కోలియోసిస్ కన్నా కూడా. వీటికి ట్రీట్మెంట్ అన్నట్టు రకరకాల ఆప్షన్స్ ఉంటాయండి. అంటే ఈ వెన్నుపూస ఎముక కర్వ్ ఎంత ఉందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మనం అబ్జర్వ్ చేసినప్పుడు కర్వ్ తక్కువ ఉంటే మనం ఓన్లీ అబ్జర్వేషన్లో పెడతాం. కొంచెం ఎక్కువ ఉందనుకోండి బ్రేసింగ్ అని ఉంటుంది, బ్రేసింగ్ ఇస్తాం. ఇంకా ఎక్కువ కర్వ్ ఎక్కువ ఉందనుకోండి దానికి ఆపరేషన్స్ చేసుకుని కరెక్టివ్ స్పైనల్ డిఫార్మిటీ కరెక్షన్స్ ఉంటాయి, అవి చేస్తూ ఉంటాం అన్నట్టు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, డిఫార్మిటీ కరెక్షన్స్ ఇవన్నీ ఏంటంటే
ప్రాపర్లీ ప్లాన్డ్ అండ్ ప్రాపర్లీ ఎగ్జిక్యూట్ చేయాలి దాన్ని. ఇట్ కెనాట్ బి డన్ లైక్ వితౌట్ ప్లానింగ్ చేసే సర్జరీస్ కాదు. అంటే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ వాట్ ఆర్ ద అవుట్కమ్స్ ఆఫ్ సర్జరీ అన్నీ చేసుకోవాలి. అండ్ దే ఆర్ వెరీ వెరీ సేఫ్ సర్జరీస్. ఇంత ముందులాగా మీకు వెన్నుపూస సర్జరీస్ అంటే ఆల్మోస్ట్ అందరు బెడ్ బౌండ్ అవుతారంటారు, కానీ అట్లా ఏమీ లేదు. నౌడేస్ వి సీ పీపుల్ ప్రాపర్లీ ట్రైన్డ్ స్పైన్ సర్జన్స్. అందుకనే ఈ సర్జరీలో టెక్నాలజీ ఎక్కువ పెరగపోయినా కానీ ఎక్స్పర్టైజ్ పెరిగింది. అందుకని సో స్పైన్ సర్జరీ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సేఫ్ నౌడేస్. రెండో ఏజ్ గ్రూప్ ఏంటంటే అడల్ట్ ఏజ్ గ్రూప్. అడల్ట్ ఏజ్ గ్రూప్ అంటే బిట్వీన్ 20 to 40 తీసుకుంటే, 25 to 45 తీసుకుంటే వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా వచ్చే సమస్య ఏంటంటే డిస్క్ అరుగుదల. ఈ డిస్క్ అరుగుదల అనేది చిన్న వయసులో కూడా స్టార్ట్ అవ్వచ్చు, 13-14 ఏళ్ళకు కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఈ స్టార్ట్ అయింది డిస్క్ డిజనరేషన్ స్టార్ట్ అయిన తర్వాత, డిస్క్ అరుగుదల స్టార్ట్ అయిన తర్వాత వాటికి వచ్చే సమస్యలు ఏంటంటే సివియర్ బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ అంటే సపోజ్ ఒక డిస్క్ అనేది ఏంటంటే రెండు వెన్నుపూసల మధ్యలో ఒక జాయింట్ లాగా విచ్ మెయింటైన్స్ ప్రాపర్ బ్యాలెన్సింగ్ ఆర్ వెయిట్ లోడింగ్ తీసుకుంటూ ఉంటుంది. ఇన్ కేస్ ఆ డిస్క్ అరిగిపోయింది అనుకోండి, ఆ అరిగిపోయిన డిస్క్కి అంత స్ట్రెంగ్త్ ఉండదు, వెయిట్ తీసుకునేంత స్ట్రెంగ్త్. సో ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ది స్పైన్ లంబర్ అంటే యూజువల్లీ నడుము భాగంలో ఎవ్రీ మూమెంట్ వల్ల ఏంటంటే ఆ డిస్క్లో అబ్నార్మల్ మొబిలిటీ వల్ల మనకి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఇదే డిస్క్ అరుగుదల మనం దాన్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేయకుండా ఆర్ మనం బ్యాక్ పెయినే కాదని మనం వదిలేసామనుకోండి, సబ్సిక్వెంట్లీ ఈ అరిగిపోయిన డిస్క్ దాన్ని ఏమంటారు బయటకు వచ్చి నరాన్ని వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే హెల్దీ డిస్క్ ఎప్పుడు మన చేసే దాన్ని ఏమంటారు వెయిట్స్ ఎత్తడం వల్ల కానీ ఆర్ స్పోర్ట్స్ అప్పుడు వల్ల హెల్దీ డిస్క్ యూజువల్లీ రప్చర్ అవ్వదు. కానీ ఆల్రెడీ డీజనరేట్ అయిపోయిన డిస్క్ దెర్ ఇస్ అ గుడ్ ఛాన్స్ దట్ ఇట్ విల్ రప్చర్. ఈవెన్ స్మాల్ బెండింగ్ సడన్గా బరువు ఎత్తగానే మనకి నడుములో చాలామంది చూసుంటారు. మీరు ఒకసారి బెండ్ అవ్వగానే నడుము పట్టేసింది అంటారు. ఈ పట్టేయడం అంటే ఏంటంటే అరిగిపోయిన డిస్క్ బయటకు వచ్చి నరాన్ని ఒత్తుతుంటేనే అదే ఈ మనకి మజిల్స్ స్పాజంలోకి వెళ్ళిపోద్ది అన్నట్టు. సో దీని ట్రీట్మెంట్ విల్ బీ డిపెండింగ్ ఆన్ ద పెయిన్. లైక్ సమస్య ఎక్కువ సివియర్ పెయిన్ కాదనుకోండి, మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఫిజికల్ మేనేజ్మెంట్ ఉంటుంది. అదే సివియర్ పెయిన్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ద ఎగ్జాస్టెడ్ మెడికల్ మేనేజ్మెంట్ అనుకోండి, దానికి దేర్ ఆర్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్. నేను చెప్పినట్టు మూడో ఏజ్ గ్రూప్ తీసుకుంటే సమ్వేర్ బిట్వీన్ 45 to 65. ఈ కండిషన్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం వెన్నుపూస డిస్క్ ప్రాబ్లము ఇన్ అడిషన్ టు దట్ వెనకాల జాయింట్స్ ఉంటాయి, ఫ్యాసెట్ జాయింట్స్ అంటాం, ఫ్యాసెట్ జాయింట్ ప్రాబ్లమ్స్. ఈ ఫ్యాసెట్ జాయింట్స్ అనేవి ఏంటంటే ఈ మనకి వెన్నుపూస డిస్క్ అనేది మన పొట్ట వైపు భాగంలో ఉంటే, ఫ్యాసెట్ జాయింట్స్ అనేవి వెనకాల వైపు భాగంలో ఉంటుంది. ఈ రెండింటి మధ్యన ఉండేది వెన్నుపూస నరం. ఈ ఏజ్ గ్రూప్ మిడిల్ ఏజ్ గ్రూప్లో ఏంటంటే ఈ ఫ్యాసెట్ జాయింట్స్ కూడా గట్టిపడిపోతూ ఉంటాయి. ఈ వెన్నుపూస ఎముక మధ్యలో డిస్క్ అరిగిపోయినప్పుడు ఏంటంటే అబ్నార్మల్ మొబిలిటీ వల్ల ఈ జాయింట్స్ కూడా గట్టిపడిపోయి నరాన్ని లోపల వెన్నుపూస నరాన్ని ఒత్తేస్తూ ఉంటాయి. దీంతో ఏంటంటే వీళ్ళకి బేసికల్లీ సయాటికా ప్రాబ్లం ఒకటి, రెండోది ఏంటంటే ఎక్కువ దూరం నడవలేరు అన్నట్టు. ఒక ఫర్లాంగ్ నడవాలనుకోండి మధ్యలో ఆగిపోతారు. దీన్నే క్లాడికేషన్ అంటాం. దీని రీజన్ ఏంటి అంటే స్పైనల్ కెనాల్ స్టీనోసిస్. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ అన్కామన్. ఇంకో సమస్య ఏంటంటే వీళ్ళలో స్పాండైలోలిస్థెసిస్ అంటే వెన్నుపూస ఎముక ఒకదాని మీద ఒకటి జారడం. ఈ 45+ డిజనరేటివ్ లంబర్ స్పాండైలోలిస్థెసిస్ అంటాం. అదే మిడిల్ యంగ్ ఏజ్ పీపుల్ అంటే యూజువల్ కామన్గా చూస్తే లైటిక్ స్పాండైలోలిస్థెసిస్. లైటిక్ అంటే ఈ ఎముకల మధ్యలో ఉన్న ఒక హుక్లా ఉంటుంది, అది బ్రేక్ అయిపోయి వెన్నుపూస ముందుకు కదులుతూ ఉంటుంది. దాన్ని లైటిక్ స్పాండైలోలిస్థెసిస్ కామన్ ఇన్ అడల్ట్ ఏజ్ బిట్వీన్ 20 to 45. అబవ్ 45 or 50 వాళ్ళకి ఏంటంటే డీజనరేటివ్ స్పాండైలోలిస్థెసిస్ అంటే ఈ వెన్నుపూస ఎముకల మధ్యలో జాయింట్లు అరిగిపోవడం వల్ల ఎముక కదిలిపోయి వెన్నుపూస మధ్యలో కొంచెం ముందు కదులుతూ ఉంటుంది, ఒకదానిపైన ఒకటి ఉండే అలైన్మెంట్. దీంతో కూడా నరం మీద ఒత్తిడి బాగా పడుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ కెనాల్ స్టీనోసిస్ కానీ స్పాండైలోలిస్థెసిస్ ఉంటే కనుక వీళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ వుడ్ బి ఓన్లీ సర్జరీ. ఈవెన్ చిన్న జర్క్స్ వల్ల కూడా, జర్క్స్ అంటే సడన్గా కూర్చోవడం వల్ల కూడా వెన్నుపూస ఎముక నలిగిపోవడం జరుగుతుంది. దీన్నే వర్టిబ్రల్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అంటాం. ఆస్టియోపోరోటిక్ వర్టిబ్రల్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ ఏంటంటే బోన్ మెత్తగా ఉండడం వల్ల వచ్చే సమస్య. ఇది మెత్తబడిన ఎముక ఇరిగిపోయే ఛాన్సులు ఉంటాయి. సో వీటికి యూజువల్లీ ఏంటంటే ఇట్లాంటి సమస్య ఉన్న వాళ్ళకి
డిపెండింగ్ ఆన్ ద పెయిన్. ఇప్పుడు నాట్ సివియర్ పెయిన్ అనుకోండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒక గత దశాబ్ద కాలం నుంచి ఏం చూస్తున్నామంటే ఎముకలు గట్టిపడడానికి కొన్ని ఇంజెక్షన్స్ వచ్చినాయి. అంటే ఇరిగిపోయిన ఎముక తొందరగా అతుక్కోవడానికి టెరిపారటైడ్ అని ఒక ఇంజెక్షన్ ఆర్ డెనిస్మాబ్ అని ఇట్లాంటివి రకరకాల ఇంజెక్షన్స్ వచ్చినాయి. వీళ్ళకి ఏంటంటే ఈ స్టార్ట్ చేస్తే ఎముక తొందరగా గట్టిపడిపోవడం, రెస్ట్ ఆఫ్ ద స్పైన్ కూడా అంటే చిన్న చిన్న ఫ్రాక్చర్స్ ఉంటే హీల్ అయిపోతూ ఉంటాయి అన్నట్టు. ఆర్ అదర్వైజ్ పెయిన్ సివియర్గా ఉంది అనుకుంటే వాళ్ళకి రెండు సింపుల్ ప్రొసీజర్స్ కూడా చేయొచ్చు. అంటే డిపెండింగ్ ఆన్ ద కండిషన్, ఒకటి నీడ్ పిన్ హోల్ ప్రొసీజర్స్, బట్టిబ్రోప్లాస్టీ కానీ బెలూన్ కైఫోప్లాస్టీ కానీ చేస్తూ ఉంటాం. ఆర్ అదర్వైజ్ సమ్టైమ్స్ ఇదే సమస్య కొంచెం పెద్ద సర్జరీలు కూడా చేయాల్సి వస్తుంది. బట్ మోస్ట్లీ ఈ అబోవ్ 70 వాళ్ళకి ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ దే డూ వెల్ విత్ మెడికల్ మేనేజ్మెంట్ ఆల్సో. ఈ ఇంజెక్షన్స్ వాడుకుంటే సరిపోతూ ఉంటుంది.